దేవుడికి నైవేద్యంగా మనమందరం కొబ్బరికాయను ఎందుకు కొడతామో మీకు తెలుసా? చాలామంది దీనిని ఒక ఆచారంగా అనుకుంటారు. కానీ దీని వెనుక శాస్త్రం కూడా ఉంది. ఒక గొప్ప జీవన పాఠం కూడా ఉంది. ఆగమ శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయను పవిత్ర ఫలంగా భావిస్తారు. అందుకే దైవారాధనలో దానిని సమర్పిస్తారు. కానీ మన పూర్వీకులు ఇందులో ఒక అందమైన సందేశాన్ని కూడా దాచారు. ఒక్కసారి మీరు కొబ్బరికాయను గమనించండి. బయట చాలా గట్టిగా ఉంటుంది. మన అహంకారం కూడా అలానే ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు కానీ, విజయం వచ్చినప్పుడు కానీ, పదవి వచ్చినప్పుడు కానీ మనిషికి అహంకారం రావడం చాలా సులభం. కానీ అదే అహంకారం మనిషిని దేవుడికి కూడా దూరం చేస్తుంది. అసలు మనుషుల్ని కూడా దూరం చేస్తుంది ఈ అహంకారం. కొబ్బరికాయ పగిలిన తర్వాత లోపల తెల్లగా స్వచ్ఛంగా కనపడుతుంది. అలాగే అహంకారం తొలగిన తర్వాత మనలోని నిజమైన మంచితనం బయటపడుతుంది. అందుకే కొబ్బరికాయను సమర్పించడం అంటే ఒక ఫలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మన అహంకారాన్ని కూడా దైవం ముందు వదిలేయడాన్ని గుర్తు చేసుకోవడం. ఎందుకంటే దేవుడికి కొబ్బరికాయ అవసరం లేదు, మన భక్తి మాత్రమే అవసరం. దేవుడికి ఫలం అవసరం లేదు, స్వచ్ఛమైన మనసు మాత్రమే అవసరం. అందుకే మరుసటిసారి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పగలాల్సింది కొబ్బరికాయ మాత్రమే కాదు, మన అహంకారం కూడా అని గుర్తుంచుకోండి. సెలవు.